హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు పుదీనా రైస్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పి. ముందైతే కుక్కర్‌లోని ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ ఘీ కూడా వేసి, దాంట్లోనే బిర్యానీ సరుకులు వేసి, తక్కువగా వేసుకోండి బిర్యానీ సరుకులు అయితేని. అవి వేసిన తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసిన ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి దీన్నైతే 2 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనిద్దాము. ఈలోపైతే మనము 2 కట్టల పుదీనాని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని, దాంట్లోనే 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఇంకా 3-4 పచ్చిమిర్చి. మిర్చి కారాన్ని బట్టి తీసుకోండి. ఈ మిర్చి అయితే కారం లేవు కాబట్టి నేను ఒక 6 మిర్చి దాకా తీసుకున్నాను. ఇవన్నీ పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈలోపైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా సాల్ట్ వేసి దీన్ని ఇంకొక కాసేపు ఫ్రై అవనిద్దాము. ఎందుకంటే ఇది కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయ్యిందంటే మనకి ఇంకా రెడీ అయినట్టు అనమాట. అప్పుడు దీంట్లోనే మనం ఇందాక రెడీ చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి ఇదంతా కూడా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా మగ్గనిద్దాం అనమాట. ఇది సిమ్లో పెట్టేసి కాసేపు అయితే మగ్గనిద్దాము. చూసారా, ఇది మగ్గిపోయేటప్పటికి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత 1½ కప్పు బాస్మతి రైస్ అయితే క్లీన్ చేసుకుని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అయితే మళ్ళీ కాసేపు మగ్గనిద్దాము. ఈ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టుకుంటుంది. అందుకోసం ఇది కాసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట ఇలా పెట్టేసి. ఆ తర్వాత దీంట్లోని 1½ కప్పు బాస్మతి రైస్ అయితే 2½ గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది కదా. వాటర్ వేసేసి దీన్ని సిమ్లోనే 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లోనే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది వాటర్ వేసి దీంట్లో ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని మనకి చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసి లెమన్ వాటర్ కూడా వేసేయండి. నిమ్మకాయ ఫుల్గా వేసేయండి. ఆ నిమ్మ టేస్ట్ ఇంకా పుదీనాకి ఇది పులుపు, పుదీనా ఫ్లేవర్ ఈ రెండు కలిసి టేస్ట్ అయితే బాగుంటుంది. గీ వేయటం మాత్రం మర్చిపోకండి. వేసి 3 విజిల్స్ వచ్చాక చూసారా, మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ పిల్లల కోసం పుదీనా రైస్ చేశాను కదా, ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వైట్ రైసు, పాలకూర, పప్పు, టమాటా, ఇంకా చల్లమిరపకాయలు, ఆవకాయ పచ్చడి. ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ రైస్ అయితేని. మమ్మీ ఫుల్గా పొట్ట నిండేలా తినేసాము, చాలా బాగుందని అడుగుతున్నారు వాళ్ళకైతే బాగా నచ్చింది. ముందైతే కొంచెం కొంచెం పుదీనా రైస్ వేసి తర్వాత పప్పు కర్రీ వేసి మా హస్బెండ్కి అయితే పెట్టాను అనమాట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.